నమస్తే. బఫర్ జోన్ అంటే ఏమిటి? ఈరోజు హైడ్రా దూకుడుతోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే ఏమిటో ఎంతోమంది వెతుకుతూ ఉన్నారు. ఈ వీడియోలో బఫర్ జోన్ గురించి తెలుసుకుందాం. చెరువులు, కుంటలు, నదుల పక్కన ఎంత దూరం తర్వాత కట్టడాలు చేపట్టాలో చెప్పేదే బఫర్ జోన్. ముందుగా జీవనదుల గురించి మనం తెలుసుకున్నట్లయితే మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ నగర పంచాయతీల గుండా ఈ జీవనదులు వెళ్తున్నట్లయితే దాని బార్డర్ నుండి 50 మీటర్ల వరకు బఫర్ జోన్ అనేది వర్తిస్తుంది. 50 మీటర్ల లోపు ఎలాంటి కట్టడాలు చేయకూడదు. అలా కాకుండా ఈ జీవనదులు, ఈ నదులు మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలో కాకుండా బయటి ప్రాంతంలో ఉన్నట్లయితే 100 మీటర్ల వరకు బఫర్ జోన్ అనేది వర్తిస్తుంది. 100 మీటర్ల లోపల దాని బార్డర్ నుండి ఎఫ్టీఎల్ బార్డర్ నుండి 100 మీటర్ల లోపల ఎలాంటి కట్టడాలు చేయకూడదు. అదేవిధంగా చెరువులు, కుంటలు యొక్క వైశాల్యము 10 హెక్టార్లు కానీ అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే దాని బార్డర్ నుండి 30 మీటర్ల వరకు బఫర్ జోన్ అనేది వర్తిస్తుంది. 30 మీటర్ల లోపల ఎలాంటి కట్టడాలు చేయకూడదు. ఒకవేళ చెరువులు, కుంటలు యొక్క వైశాల్యము 10 హెక్టార్ల కన్నా తక్కువ ఉన్నట్లయితే దాని బార్డర్ నుండి 9 మీటర్ల వరకు బఫర్ జోన్ అనేది వర్తిస్తుంది. 9 మీటర్ల లోపల ఎలాంటి కట్టడాలు చేయకూడదు. ఒకవేళ చిన్న కాలువలు, చిన్న నాలాలు యొక్క విడ్త్, చిన్న కాలువలు కానీ చిన్న నాలాలు కానీ వాటి యొక్క విడ్త్ 10 మీటర్లు కానీ అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే దాని బార్డర్ నుండి 9 మీటర్ల వరకు బఫర్ జోన్ అనేది వర్తిస్తుంది. 9 మీటర్ల లోపల ఎలాంటి కట్టడాలు చేయకూడదు. అదేవిధంగా ఈ చిన్న కాలువలు, చిన్న నాలాల యొక్క విడ్త్ 10 మీటర్ల కన్నా తక్కువ ఉన్నట్లయితే దాని యొక్క బఫర్ జోను దాని బార్డర్ నుండి 2 మీటర్ల వరకు వర్తిస్తుంది. థ్యాంక్ యూ.